అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి కొర్రలకి సంబంధించి పోస్ట్స్ చూసే ఉంటారు కదా! అంటే దాని బెనిఫిట్స్ ఏంటి? అసలు కొర్రలు దేంట్లో వాడుకోవచ్చు? ఏ ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు? ఈ డీటెయిల్స్ అన్నీ చూసుంటారు కదా! సో, డైలీ లాగే ఇవాళ కొర్రల జావ ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాము. సో, డైలీ మనము వాటర్‌తో చూస్తున్నాం కదా! నేను మెన్షన్ చేయడం పాలు ఇంకా వాటర్ రెండిటితో కూడా తీసుకోవచ్చు అని చెప్పా కదా! అందుకోసం ఇవాళ పాలుతో ఎలాగా అన్నది చూపిద్దాము అనిపించింది. సో, సేమ్ ప్రాసెస్, డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీకు సేమ్ కొర్రలు ఒక 20 గ్రామ్స్ సాచెట్ వస్తుంది బాక్స్‌లో. సో, ఆ 20 గ్రామ్స్ సాచెట్‌ని మీరు ఒక గ్లాస్‌లోకి తీసుకుని లేదా టంబ్లర్ వాటెవర్ దాంట్లోకి హాట్ మిల్క్ మిక్స్ చేసుకుని కావాల్సినంత స్వీట్నర్ వేసుకోవడమే. సో, అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5-10 మినిట్స్ మీరు అలా ఉంచితే అన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయి. అయ్యాక తీసేసుకోవడమే. సో, ఇంతేనండి. సింపుల్గా మనకి మన కొర్రల జావ అన్నది రెడీ అయిపోయినట్టే. సో, పిల్లలకి ఇచ్చినప్పుడు పాలు కొంచెం హెవీగా ఉంటుంది. ఇంకా ఈ మిల్లెట్ అవి కూడా హెవీ అంటే వాటర్ ఎక్కువ తాగరు కాబట్టి వాళ్ళకి కాన్‌స్టిపేషన్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళు వాటర్ ఎక్కువ తాగుతారు, ఏం ప్రాబ్లమ్ లేదు అంటే మీరు పాలతో ఇచ్చేయచ్చు. అంతేనండి. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు పాలల్లో అయితే వాటర్‌లో కన్నా. సో, మీకు ఇంకా వేరే ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా లేదా వేరే ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా కూడా కమెంట్ లేదా మెసేజ్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఉంటానండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టా పేజ్‌ని ఫాలో అవ్వండి.